ప్రజా టీవీ తెలుగు న్యూస్ ప్రకారం జరిమానా ₹1000 విధించబడుతుంది. ముందు రెండు వాహనం అదుపులు జరిగి ముఖ్యంగా ఎడమ నలుపు వద్ద వాహన స్టేజీ అత్యంత ప్రమాదకరం. వాహనం జరిమానా ₹1000 విధించబడుతుంది. డ్రైవర్ రోడ్డు వాహనం వాతావరణ పరిస్థితులు స్కూల్ పిల్లల ఆటో 12 సంవత్సరాల నుండి ఉన్న ఆరోగ్యం చేయించుకున్న సర్వీసింగ్ ఆటోలను స్కూల్ పిల్లల బ్యాగులు క్యారేజీలు డ్రైవర్లు తన జాగ్రత్తలు తీసుకోవడం. డ్రైవర్లు దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఇంకో 10 నిమిషాల్లో మన గౌరవనీయులు తిరుపతి ఎమ్మెల్యే వారు, చంద్రగిరి ఎమ్మెల్యే వారు వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రమాదం జరగకూడదు అని చేస్తూ ఉండవలను. సురక్షిత ప్రయాణానికి రవాణా శాఖ సూచనలు. హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాలు ప్రయాణికులు నిర్దేశించబడినారు. డ్రైవర్ సీట్కు ఏ ప్రక్కన ఆటో వెనుక భాగంలో ప్రయాణికులను నిర్దేశించబడినారు. ముందు రెండు వాహనములను జరగదీసి తప్పనిసరిగా గ్రహించాలి. నేను ఎడల మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా ₹1000 విధించబడుతుంది. డ్రైవర్లు మద్యము మరియు మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపరాదు. ఆటో రిక్షా డ్రైవర్లు ప్రయాణికుల ఆటోను నడపరాదు. ఆటో రిక్షా పరివాహన కాయగూరలు లేదా ఇతర వస్తువులను తీసుకుని వెళ్ళరాదు. సురక్షిత ప్రయాణానికి రవాణా శాఖ సూచనలు. హెల్మెట్ ధారణ సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. దీని ఎడల మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా ₹1000 విధించబడుతుంది. ఇతర పద్ధతుల ద్వారా మన వాహనం జాగ్రత్త ప్రవేశిస్తున్న వాహనాలకు అడ్డంకి కలిగించరాదు. ప్రయాణికులు నిర్దేశించబడ్డారు. ముందు రెండు వాహనములు ఎడమవైపు నుండి సమీపంగా ఆటోను తీసుకురాదు. ఆటో రిక్షా పైభాగమున కాయగూరలు లేదా ఇతర వస్తువులను సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాల ముఖ్యంగా ఎడమ ముందు వద్ద వాహన స్టేజీ అత్యంత ప్రమాదకరం. వాహనం వేగం పెంచడం ద్వారా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుట నేరం మరియు అత్యంత ప్రమాదం. కిక్కించిన ఆటోలు జీపులు సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. దీని ఎడల మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా ₹1000 విధించబడుతుంది. జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలని, గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. రోడ్లో గుంతలు కూడా 5 సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు మన లోకేష్ గారు, వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత 4 నెలలుగా
రోడ్లలో ఉన్న గుంతలన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది. సంక్రాంతికి 90% పూడ్చారు. మిగిలినవి కూడా జనవరి, ఫిబ్రవరి 10-15 లోపల పూడ్చాలనేసి ఈరోజు కూడా రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు ఆయన కూడా 1200 కోట్లు ఫండ్స్ కూడా వెచ్చించారు. ఉన్న రోడ్లు ఏదైనా ప్యాచ్ వర్క్లు అన్నింటినీ కూడా రోడ్డు భద్రత కాపాడాలని, తద్వారా ప్రమాదాలు అరికట్టాలని, హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా, లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులకి అదేవిధంగా మన ఎంఈ అధికారులకి, పోలీస్ అధికారులకి, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీకు తెలుసు, ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానీ ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని దానికి ఒక అవగాహన ర్యాలీ. మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో, డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు. కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు 60 కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరపున, అదేవిధంగా 2,70,00,000 రూపాయలు ఆర్ఎన్బి తరపున కూడా జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనన్న గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది. ఈ 6 నెలల్లో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుంది దీనికి నిరసన తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కానీ, చంద్రగిరి కానీ, తిరుపతి నియోజకవర్గం ప్రజలకందరికీ పేరు పేరున విన్నపం, మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం. హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారికి కూడా అవగాహన కల్పించే విధంగా మనం ముందుకు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వద్ద హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, శాసనసభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ని శ్రీనివాసులు గారు, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. వారికి నా నమస్సుమాంజలతో, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. హెల్మెట్ ధారణ ప్రాణరక్షణ అది అందరికీ తెలుసు. మనకి రహదారి అంటే నాగరికత చిహ్నం, అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం. ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేతికత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది. కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించడం లేదు. సెల్ ఫోన్ జోబులో పెట్టుకోవాలా, కానీ వాహనం డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ జోబులోంచి చెవి దగ్గర ఉంటుంది. అట్లాగే తలకు పెట్టవలసిన హెల్మెట్ ఏమో బానెట్ మీద ఉంటుంది. కాబట్టి మార్పు ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసి అందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని, అలాగే కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని విధిగా మోటార్ వాహనాల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ.